ఫుట్బాల్ స్టార్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ కు టికెట్లు ఉన్నవారు మాత్రమే రావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. స్టేడియం దగ్గర ఎలాంటి పాసులు ఉండవని చెప్పిన సిపి ఇప్పటికే పాసులన్నీ ఆన్లైన్ లో అమ్మినట్లు తెలిపారు. మెస్సీని గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియానికి తీసుకొస్తామని చెప్పిన సిపి బయట నుంచి అతన్ని చూసే వీలుండదని తెలిపారు. మ్యాచ్ కు సంబంధించి ఉప్పల్ స్టేడియం దగ్గర 3000 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారని తెలిపిన సిపి డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీసులు మఫ్టీల్లో ఉంటూ ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తారని చెప్పారు. పార్కింగ్ కు సంబంధించి 34 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీంట్లో ఏంటంటే there no passes will be sold at the stadium. No passes would be sold at stadium. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్ లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఎవరైతే పాస్లు లేకుండా ఉంటారో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్తు. సో విల్ బి గివెన్ గ్రీన్ మా ట్రాఫిక్ పర్స్పెక్టివ్ లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో దెర్ ఈస్ నో వన్ విల్ బి అలౌడ్ ఆన్ ద రోడ్స్ జనరలీ ట్రాఫిక్ పర్స్పెక్టివ్ లో. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడదు అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఏమాత్రం ఒక ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్ లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్ గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మేము మా అధికారులు కూడా మఫ్టీలో ప్రజలతో అంటే స్పెక్టేటర్స్ మధ్యలో మఫ్టీలో కూడా ఉంటారు. దీంట్లో మెస్సీ రేపు హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం ఫలక్నుమా ప్యాలెస్ లో బస చేయబోతున్నారు. ఇక సాయంత్రం 7:15 ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ తో పాటు మెస్సీ కూడా ఒక 5 నిమిషాలు ఆడబోతున్నారు. దీనికి సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా సిపి తెలియజేస్తూ ఉన్నారు.